వచ్చిందంట కదా వాళ్ళ అమ్మ అంటుంది, అప్పుడు మీరు ఏం అడగలేదా? మేము ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాం, ఆమెను ఇక్కడ వేసినాం మంచం పైన. నేను అక్కడ డోర్ దగ్గర నిల్చున్నా, నన్ను ఇట్లా నూకేసిండు అక్కడ. నిన్ను నూకేసిండు, నేను అట్లా డోర్లకు పడ్డా, నాకు చిన్న దెబ్బ తాకింది కాలుకి. ఓకే. నేను చూసుకోలే. ఇంకా ఆమెను లేపుతుండు, ఇట్లా లేపి ఏడుస్తుండు. ఆమెను లేపుతుండు, లల్లు లేవు, లల్లు లేవు. నేను ఈరోజు మండే కాలేజ్కి పోతావేమో, కాలేజ్ దగ్గరకు వద్దాము, మాట్లాడదాము అనుకున్నా నీతోని. అంతట్లో నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలే. నువ్వు లే నువ్వు ఎవరైనా చేసిరా, నువ్వే చేసుకున్నావా, లే అని లేపుతున్నా ఆమెను. అంతే అయిపోయినాక అంకుల్ లోపల ఉండే, అంకుల్కి తెలియదు ఆయన వచ్చిండని. తర్వాత అంకుల్ లోపల నుంచి బయటకు వచ్చి, నువ్వు ఎందుకు వచ్చినవురా, నీ వల్లనే నా బిడ్డ ఇట్లా అయింది అని చెప్పి తన్నిండు అంకుల్. తన్నేసరికి ఇంకా అంకుల్ అరిచేసరికి అంకుల్కి తలనొప్పిలాగా వస్తే ఆంటీ అంకుల్ని లోపల తీసుకుపోయింది. లోపల తీసుకుపోయి అంకుల్ని లోపల వదిలిపెట్టి బయటకు వచ్చింది ఆంటీ. వద్దయ్యా, ఇక చాలా చేసినావు, ఇంకా నా బిడ్డనే లేదు, నువ్వు వెళ్ళిపోయి నుంచి ఇంకా చేసింది చాలు అని అంటే, అన్నదే మోక అనుకొని ఇక వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకొని వెళ్ళిపోయారు ఆయన. అప్పటికి ఇక్కడ మా దగ్గర జెంట్స్ ఎవరు లేకుండే, ఒక్కరు కూడా. ఈయన ఒక్క ఆయననే ఉండే, ఎవరు లే, మేము అందరు లేడీసే ఉండే. ఇంకా అన్నదే ఆమె అన్నదే బెస్ట్ అనుకొని వాడు తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ తమ్ముడిని. గురించి ఇట్లా చేస్తున్నాడు. 4 months బ్యాక్ బాగానే ఉండే వాళ్ళిద్దరు, అంటే నార్మల్గా మాట్లాడుకుంటారు. అంత 2 months నుంచే గొడవ పడుతుండు, ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టడం, వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ టార్చర్ చేయడము. అంటే చెప్పిందా అంటే మీకు? అన్నది ఈ పేపర్లు రిజిస్ట్రేషన్ మార్చినప్పటి నుంచే ఇట్లా అయ్యింది. అంత 2 months అవుతుంది రిజిస్ట్రేషన్ మార్చి. 4 months అంటే దాని 2 months బాగుండే, 2 months నుంచి ఇట్లా అయ్యింది. ఎవరితో బండి మీద పోయినా, ఎవరితో మాట్లాడినా, ఏడకి తిరిగినా, బయట కూర్చున్నా, కిందకి దిగినా, ఇక ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎవరితో మాట్లాడినా ప్రతిదానికి, ఇక చిన్నది కూడా పెద్ద ఇష్యూ చేసి ఆమెను టార్చర్ చేయడం. ఇంకా లెటర్ అవి ఏం రాయలేదు? ఇంకా తను ఏం రాయలే, బాగా ఏడుస్తుండే, ఊకే ఏడుస్తుండే. అసలు ఇట్లా అంటుండు, అట్లా అంటుండు, ఇట్లా అంటుండు, అట్లా అంటుండే, బాగా ఏడ్చేది అసలు. అంతే పాపం.